అత్తమ్మ ఈ ఆనియన్స్ కట్ చేస్తా, ఆనియన్ ఎగ్స్ కలిపి ఎగ్ కర్రీ వండుకుందాం. సరే కోడలా. సంతోష్ బాగున్నావా? ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నుండి? నేను వచ్చి వారం అయితే అందరా ఇంట్లో అన్వేషణ అన్నాడా అమ్మ? వాడు ఇంట్లో ఎందుకుంటా అండి బిడ్డ, ఏడ దాక్కుంటా కూర్చున్నాడో వచ్చి కూర్చుందిరా బిడ్డ. అవునా అమ్మ? అసలు వాడు నాకు గలుతలేడమ్మా, మరి నచ్చ చెప్తామంటే. ఎక్కడ సంతోష్, ఆయనకు మేము ఏం చెప్పినా మా మాట అసలు పట్టించుకోవట్లేదు. నేనైతే ఘోరంగా తాగి అగో ఉష్కెళ్ళ పడ్డాడు, తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టినా. ఏం చెప్పాలి సంతోష్, ఆయన వల్ల వాడమే మొత్తం పర్వంతా పోతుంది. తాగేసి ఇంటికి వచ్చి లొల్లి చేస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు. తిండి ఇంటలేడు, చక్కగా ఉండలేడు, ఏమనంటే గొడవలు చేస్తాడు. ఇంత ప్రశాంతత లేదు అసలు. సరే సరే నేను చెప్తలే, వాడు అదే డిప్రెషన్ ఉన్నాడు, అలా నుంచి అసలుకే బయటకు వస్తలేడు. సరే సంతోష్, అవి అయిపోయినాయి. ఇంకా ఆ డిప్రెషన్లో తాగితే ఎట్లా చెప్పు? ఇటేమో మా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, కనీసం మన ఇంటికి పంపుడు కాదు కదా, ఫోన్ కూడా మాట్లాడిస్తలేడు. నీకు తెలుసు కదా మీ వాళ్ళంటే పడదని, నువ్వే కొంచెం అర్థం చేసుకుని ఓపికగా ఉండాలి. నేను చాలా ఓపికగా ఉంటాను సంతోష్. నన్ను తిట్టింటికి పంపించిండు, మళ్ళీ అక్కడికి వచ్చి ఎందుకు వచ్చినని చెప్పి లోలు చేసిండు. మళ్ళీ మొన్న అన్నింటికి వస్తే అన్నతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫోన్లు మాట్లాడొద్దంటే అట్లా కూడా సైలెంట్గానే ఉంటున్నా. సరే సరే నువ్వైతే కొన్ని రోజులు ఓపిక రాదు, నీ అన్వేషణతో మాట్లాడతా కానీ. సంతోషం వాడు తాగితందుకు పైసలు ఎక్కని చెప్తానేవో బిడ్డ, నాకు ఏది అర్థమైతలేదు. అసలు నువ్వు ఏమన్నా ఇస్తానవా బిడ్డ వానికి? నేను మనకు అసలు ఏం పైసలు పంపిస్తానేమ్మా, అసలు నా ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు, నేను ఎట్లా పైసలు పంపిస్తా చెప్పు? సరే బిడ్డ, వాడు ఎప్పుడైనా పైసలు అడిగితే ఇయ్యకు బిడ్డ, బాగా తాగుతాండు వాడు. సరే అమ్మా, నేనేం డబ్బులు ఇవ్వను లేక. సంతోష్ ఒకసారి ఆయనకి ఫోన్ చేయవా? ఇంతవరకు తిండి దీనిలో ఏం తినలే, ఎక్కడ కూర్చున్నాడో ఏమో. హలో. అరే అన్వేష్ ఎక్కడున్నావురా? ఇంటికి వచ్చినా, ఇంటికి లేవు. ఎక్కడరా? ఇన్నే మన అడ్డకాడ కూర్చొని తాగుతాను అట్లా. అవునా? సరే సరే నువ్వు ఒక్కడ నేను వస్తానా? సరే కానీ అరే ఇగో బీరు అయిపోతుందిరా, బీరు లేవు. వచ్చేటప్పుడు ఒక 2 బీర్లు పట్టుకురా ప్లీజ్ రా, దండం పెడతారా? సరేరా నేను తీసుకొస్తా, నువ్వు ఒక్కనే ఉండు. సరే అమ్మ, వాడు బయట ఉన్నాడట, నేను వెళ్ళి తీసుకొస్తా. సంతోష్, ఆయన మా మాట ఎవరి మాట వినకున్నా నీ మాట వింటాడు కదా, నీకు ముందు నుంచే తెలుసు. కొంచెం తాగుడు మానేసేలా చేయవా? సరే నేను మనతో మాట్లాడతా కానీ మీరు ఏం టెన్షన్ పడకుల్లి. సరే నేను వెళ్ళొస్తా. అదే అన్న, నువ్వు మనడం అని చెప్తానా, ఒక్కసారి బావాలంటే పోయి మాట్లాడేసేద్దాం. మరి అన్న ఈ విషయం వరకు చెప్తలేను అన్న, నీకున్ను ఇద్దరు పెద్ద మనుషులు చెప్పిన అంతే అన్న. అన్న ఇది కుటుంబ విషయం కదమ్మా, ఇట్లాంటి బయట వెళ్తే బాగుండదు, ఇక మనమే మాట్లాడేద్దాం బావతోటి. సరే అన్న. ఏందన్నా ఫోన్ లేదో పెద్ద మనుషులను మాట్లాడుతున్నావు? నిజంగానే బావ వాళ్ళ ఇంటికి వాళ్ళని తీసుకొని వెళ్తావా? తీసుకుపోయి మాట్లాడతా చెల్లె, అక్కడ చెల్లె ఎంత బాధపడుతుందో ఏదో ఒకటి తెలుసుకుంటా ఇక. సరే అన్న, ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికి తీసుకొని మాట్లాడుతావు, అయినా బావ మారాడు, అప్పుడేం చేస్తావు మరి? మారపోతే ఇంకేం చేద్దాం చెల్లె, అక్కడ డైవర్ తీసుకుందాం, అక్కడ ఎందుకు ఉంచుతాం ఇక? కాదన్నా, డైవర్స్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత అక్కని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అయినా కూడా సెకండ్ మ్యారేజ్ అవుతుంది కదా అప్పుడు అక్కది. ఈసారి మళ్ళీ తప్పు చేద్దాం చెల్లె, మన భూమి అమ్మాయినా సరే చెల్లె, ఒక మంచం చూసి పెళ్లి చేద్దాం ఇక. ఇగో అన్నా, నువ్వెంత మంచిగా యూజ్ చేసినా సరే అక్కది సెకండ్ మ్యారేజే కదా, వచ్చినోడు మంచిగా చూసుకుంటాడని ఏంటి గ్యారెంటీ అక్కని? చెల్లె మంచిగా దొరకదాకా వెయిట్ చేద్దాం, లేదంటే అక్కడ ఇంట్లో ఉంచుకుందాం, కానీ ఆ నరకం అదే చెల్లె ఇక. ఎందుకన్నా ఈ పెద్ద మనుషులు తీసుకొని అక్కడ పంచాయతీ పెట్టుడు, డైవర్స్ తీసుకుండు, బావనే నిమ్మలంగా మాట్లాడు తీరాదన్నా. ఊకో చెల్లె, గాన మాత్రం కానీ అట్లా తావుడు బానిస్తున్నాడు, అసలు ఎవడు బాగానే మారాడు అట్లా. పెళ్ళైన కొత్తలో బావ మంచిగానే ఉన్నాడు కదా అన్న, తొందర పడకు, అక్క ఏ విషయం ఉన్నా మనతో చెప్తుంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. లేదే చెల్లె, బాగా భయం ఉండాలంటే నలుగురు పెద్ద మందిని తీసుకొని మాట్లాడితేనే భయం ఉంటుందే చెల్లె ఇక.